పిజ్జా తినాలనిపిస్తే బ్రెడ్తో జస్ట్ 5 మినిట్స్లో కమ్మగా చేసుకొని టేస్టీగా తినొచ్చు. మరి బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ క్విక్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే నేను 2 బ్రౌన్ బ్రెడ్స్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే శాండ్విచ్ బ్రెడ్స్ అయినా లేకపోతే మిల్క్ బ్రెడ్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్స్కి టమాటో అండ్ స్పైసీ సాస్ని అప్లై చేసుకుందాం. ఇలా 2 బ్రెడ్స్కి అప్లై చేశాక చీజ్ని తీసుకుందాము. ఇక్కడైతే నేను అమూల్ మోజరెల్లా చీజ్ని అయితే యూజ్ చేస్తున్నాను. చీజ్ని తీసుకున్నాక ఇప్పుడైతే దాని మీద కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ పీసెస్ని అయితే వేసుకుందాము. మీ దగ్గర ఆలివ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో దాని మీద కొద్దిగా బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని మరో బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసి మనం తయారు చేసుకున్న శాండ్విచ్ని పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకే కాదు పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.